అభ్యాసి తుల్యకు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఓం నమ శివాయ. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్ననయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమ శివాయ. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో భక్తులు అన్ని చోట్ల ఉన్నటువంటి శైవ క్షేత్రాలకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటూ స్వామిని అర్చిస్తూ ఉంటారు. కనుక మనం అందుబాటులో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో మన సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ 30 రోజులు కూడా ప్రతిరోజు ఒక్కొక్క రకమైనటువంటి అలంకారం ఉంటుంది. ఇలా 30 రోజులు 30 రకాల అలంకారాలు జరుగుతూ ఉంటాయి. స్వామికి నిత్యం పంచామృతాలతో అభిషేకాలు, బిల్వపత్రాలతో పూజలు, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అద్భుతంగా ఉన్నటువంటి క్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. మొదటగా మనం పరమేశ్వరుడి గురించి కొంచెం చెప్పుకోవాలి. ఆదిశంకరులు చెప్పిన ప్రకారం శివుడు అంటే కల్మషం లేనివాడు అని అర్థం. శివుడు ఆది అంతాలు జన్మ మరణాలు లేనివాడు, సర్వవ్యాపి, లయకారకుడు, అనంతమైన శక్తివంతుడు. అటువంటి పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు కైలాస పర్వతం పైన. ఒకనాడు బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్ప అనేటువంటి వాగ్వివాదం వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకుంది. వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఉండగా పరమేశ్వరుడు వాళ్ళిద్దరి అహం నశించేటట్లు చేయాలని చెప్పి భావించి ఒక అనంతమైన కాంతి స్తంభాన్ని సృష్టించాడు. ఆ అనంతమైన కాంతి స్తంభాన్ని చూపించి మీరిద్దరూ దీని ఆది అంతాలు కనుక్కొని రండి అని పంపించాడు. బ్రహ్మ తలభాగం కనుక్కోవడానికి హంసవాహనంపై బయలుదేరి వెళ్ళాడు. విష్ణువు మొదలు కనుక్కోవడం కోసం వరాహావతారంలో కిందికి వెళ్ళాడు. చాలా కాలం వాళ్ళిద్దరూ కూడా ఆది అంతాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా వాళ్ళకి అది ఆచూకీ దొరకలేదు. బ్రహ్మదేవుడు మాత్రం కొంత వెళ్ళిన తర్వాత ఒక కేతకీ పుష్పం అనేటువంటి ఒకటి మొగలి పువ్వు స్వామి పైనుంచి పడిపోతూ ఉంది. దాన్ని చూసి దగ్గరలోనే స్వామి తలభాగం ఉంది అని చెప్పి భావించి నేను చూశాను అని చెప్పాడు. విష్ణుమూర్తి ఎంత ప్రయత్నించినా కూడా దాన్ని మొదలు కనుక్కోలేక ఆయన వెనక్కి వచ్చేశాడు. ఇద్దరు కూడా పరమేశ్వరుడి ముందు చెప్పారు. విష్ణుమూర్తి నిజాయితీగా నేను చూడలేదు, నేను అందుకోలేకపోయానని చెప్పాడు. బ్రహ్మ మాత్రం నేను చూశానని చెప్పాడు. చూడటం అసాధ్యమని తెలుసు కాబట్టి పరమేశ్వరుడు అబద్ధం ఆడినందుకు కోపించి నీకు అసలు భూలోకంలో పూజార్హత లేదు అని చెప్పి శపించాడు బ్రహ్మని. విష్ణుమూర్తిని మాత్రం నిరంతరం నిన్ను భూలోకంలో అందరూ కూడా పూజిస్తూ ఉంటారని చెప్పి వరమిచ్చాడు. అలా వాళ్ళిద్దరి గర్వభంగం అయింది. ఆ అనంతమైనటువంటి కాంతి స్తంభం నుంచి 12 వైపులా ఒక అద్భుతమైనటువంటి కిరణాలు ప్రసరించాయి. ఆ 12 కిరణాలు పడిన చోట 12 రకాల జ్యోతిర్లింగాలు ఆవిర్భవించాయి. వాటిని 12 జ్యోతిర్లింగాలు అని అంటారు. అవి గుజరాత్లో సోమనాథ్, నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్లో మల్లికార్జున స్వామి, మధ్యప్రదేశ్లో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, మహారాష్ట్రలో భీమశంకర్, కృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్, జార్ఖండ్లో వైద్యనాథ్, ఉత్తరప్రదేశ్లో కాశీ విశ్వనాథ్, తమిళనాడులో రామేశ్వరం ఈ క్షేత్రాలు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి 12 జ్యోతిర్లింగాలు ఇవి. ఇంత మహా అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్న శైవ క్షేత్రాలు ఇవి. కానీ అందరూ అంత దూరం వెళ్ళి అన్ని రకాలుగా దర్శనం చేసుకోలేరు. అక్కడ ఉండి స్వామిని సేవించి తరించలేరు. కాబట్టి అందరూ ఎవరికి అందుబాటులో ఉన్న చోట వాళ్ళు ఆ
సృష్టి స్థితిలయకారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా పూజిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉపవాసం ఉంటూ కార్తీక మాసంలో అద్భుతంగా చేస్తూ ఉంటారు. మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మీరందరూ దర్శించండి. ప్రతిరోజు రకరకాలుగా అలంకరింపబడుతున్నటువంటి స్వామిని దర్శించండి, పూజించండి, సేవించండి, తరించండి. అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధన్యవాదాలు.